టాలీవుడ్ నుండి 2024 ఇయర్‌లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ అనుకున్నారు. అయితే రిలీజ్ అవ్వడం పక్కానే. కానీ డేట్లు మొత్తం మారిపోతున్నాయి. ఇప్పుడు సగటు ప్రేక్షకుడు అసలు ఏ సినిమా ఎప్పుడొస్తుందా అని చెప్పి అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో అందరూ 'కల్కి' సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది, ప్రీపోన్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ 'కల్కి' సినిమా మే 9కి రావాలి అని చెప్పి పూర్తిగా ఫిక్స్ అయినట్టు సమాచారం. అంతే కాకుండా ఇంకా మేకి టైం ఉంది. ఇప్పటికే వాళ్ళు 90% షూటింగ్‌ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా స్టార్ట్ చేసేసారట. సో దీని ప్రకారం చూసుకుంటే మే 9కి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే సి మూవీ టీమ్ అనేది కొంచెం ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే వీఎఫ్ఎక్స్, ఈ సీజీఐ ఎక్కువగా ఉండే సినిమా కాబట్టి వాళ్ళు రాత్రింపగళ్ళు కష్టపడితే మే 9కి వచ్చే ఛాన్స్ ఉంది. సో 'కల్కి' పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అన్నది 70-30% ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే 70% ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. 30% ఏదన్నా ఈ సీజీఐ, వీఎఫ్ఎక్స్ వల్ల మాత్రమే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూసాము అంటే 2024 అదే మే తర్వాత లేకుంటే జూన్‌లోనో ఎన్బీకే 109 సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ అయితే కాదు కానీ మన రీజనల్ సినిమానే. సో జూన్‌లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక 'పుష్ప 2' పైన రోజుకొక వార్త వస్తూనే ఉంది. కొంతమంది 'పుష్ప 2' పోస్ట్‌పోన్ అవుతుంది అంటున్నారు. మరి కొంతమంది 'పుష్ప 2' ఇంకా 30% షూటింగ్ మాత్రమే అయింది. ఇంకా 70% షూటింగ్ చేయాల్సి ఉంది అంటున్నారు. సో రోజుకొక న్యూస్. అయితే ఇప్పటి వరకు 'పుష్ప' టీం దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. షూటింగ్ జరుగుతోంది. కానీ ఎంత అయిపోయింది? సినిమా అంతా అయిపోయిందా? షూటింగ్ అయిపోయిందా? ఇంకా చెయ్యాలా? అంటే స్క్రిప్ట్‌లో సుకుమార్ ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే కొత్త సినిమా రిలీజ్ అవ్వడం, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఏమన్నా ఉంటే దాన్ని మార్చడం, ఈ విధంగా అందుకే ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే 'పుష్ప 2' ఆగస్ట్ 15 అనుకున్నారు. ఆ డేట్ అయితే అలాగే హోల్డ్‌లోనే ఉందన్నమాట. వాళ్ళు క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆ టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఇక నెక్స్ట్ 'దేవర' విషయానికి వచ్చాము అంటే సో 'దేవర' ఏప్రిల్ 5 రావాల్సింది. అంటే ఇంకొక 2 నెలల్లో సినిమా రావాలి. సో పోస్ట్‌పోన్ అన్నది కన్ఫర్మ్ అయిపోయింది క్లియర్ కట్‌గా. ఎందుకంటే అదే డేట్‌కి విజయ్ దేవరకొండ తన సినిమాతో వచ్చేస్తున్నాడన్నమాట. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడేసుకున్నారు కూడా. సో ఇప్పుడు 'దేవర' సినిమా ఎప్పుడు వస్తుంది? సో అందుతున్న సమాచారం ప్రకారం 'దేవర' సినిమా ఖచ్చితంగా మిడ్ 2024లో అంటే జూన్‌లోనో, జూలైలోనో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ సినిమా చూసాము అంటే 'గేమ్ చేంజర్'. సో ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో స్టార్టింగ్‌లో టైటిల్ రివీల్ చేశారు. తర్వాత ఒక పోస్టరు అంతే తప్పితే ఇక పాట వస్తుందన్నారు. ఎటువంటి అప్డేట్ లేదు. సో 'ఇండియన్ 2' సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ తర్వాత శంకర్ దీనిపైన ఫోకస్ చేస్తాడని తెలుస్తుంది. ఫోకస్ చేయడం అంటే అప్డేట్స్ ఇవ్వడం. ఎందుకంటే షూటింగ్ జరుగుతూనే ఉంది. దాదాపు 70% షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సెప్టెంబర్ 27 అని వీళ్ళు డేట్ అనుకుంటున్నారు. ఒకవేళ అప్పటికి కాకుంటే అక్టోబర్‌లో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది టీమ్. సో ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది టీమ్ అనేది షూటింగ్ పరంగా, బడ్జెట్ పరంగా. దిల్ రాజు ఎప్పటికప్పుడు దీని గురించి చూస్తూనే ఉన్నాడు. సో అక్టోబర్‌లో లేదా సెప్టెంబర్ ఎండింగ్‌లో ఖచ్చితంగా ఈ సినిమా రావడం పక్కా. ఇక నెక్స్ట్ 'దే కాల్ హిమ్ ఓజీ'. సో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్‌లోకి అడుగు పెడుతున్నాడు అనమాట ఈ సినిమాతో. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వచ్చింది. మొత్తం భయంకరంగా హైప్ క్రియేట్ అయిపోయిందనమాట. నార్త్‌లో, సౌత్‌లో అన్ని చోట్ల ఆ బీజీఎం గాని అదిరిపోయింది. సో మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? సో ఈ సినిమా అక్టోబర్ ఎండింగ్‌లో లేదా నవంబర్‌లో వచ్చే ఛాన్స్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ 'గేమ్ చేంజర్', 'దే కాల్ హిమ్ ఓజీ' క్లాష్ అయితే ఆ డేట్స్ అనేవి ఖచ్చితంగా మార్చుకుంటారు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని కొంచెం మార్చుకొని వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ఆ విధంగా. సో వస్తే అక్టోబర్ ఎండింగ్‌లో రావాలి లేదా నవంబర్‌లో రావాలి. ఈ విధంగా 'దే కాల్ హిమ్ ఓజీ' టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే 'రాజా సాబ్'. సో ప్రభాస్‌కి సంబంధించిన మరో పాన్ ఇండియా సినిమా. అయితే ఈసారి మాత్రం కొత్తగా హర్రర్ అండ్ కామెడీతో వస్తున్నాడు ముందరికి. ఇప్పటికే మనకు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. సో ప్రభాస్ అయితే పిక్‌ని ఎడిట్ చేసినట్టు కనిపించినా సరే సంథింగ్ ఏదో మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తుందని చెప్పి క్లియర్‌గా అర్థమవుతోంది. అయితే ఈ సినిమా మళ్ళీ డిసెంబర్ అంటే ఈ 'సలార్' సినిమా ఎలా అయితే వచ్చిందో క్రిస్మస్‌కి సో ఆ విధంగానే టార్గెట్ చేస్తున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే మళ్ళీ క్రిస్మస్‌కి మనం ప్రభాస్‌కి సంబంధించిన 'రాజా సాబ్' చూసే అవకాశం ఉంది. సో ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా జరిగితే ఈ ఇయర్‌లోనే ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కూడా 'ఆదిపురుష్' అండ్ 'సలార్' రిలీజ్ అయింది. సో ఈ ఇయర్ కూడా 'కల్కి' అండ్ 'రాజా సాబ్'. సో 'రాజా సాబ్' డెఫినెట్‌గా రిలీజ్ అవుతుంది డిసెంబర్‌లో. సో 'కల్కి' సినిమా మే 9th రిలీజ్ అవుతుందా? లేకుంటే ఒక నెల ముందు, ఒక నెల ఆ విధంగా మనం వెళ్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఇవే అన్నమాట కొత్త డేట్స్ అనేవి
పాన్ ఇండియా సినిమాలు. సో మరి ఏ సినిమా కోసం మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.